మీరు వచ్చాక పెట్టుకున్న ర్యాంప్ కదా మాట్లాడితే ఇసుక దోపిడీ అంటున్నారు. ఇది మీరు వచ్చిన తర్వాత పెట్టిందే కదా, కొవ్వూరు తోలుబెట్టి దిగిన మొత్తం ఈ ర్యాంప్ అంతాను. ఏపీ ఇప్పుడు ఆర్ఎండ్బి కమ్యూనిటీ వాళ్ళు పెట్టారు. ఆర్ఎండ్బి కమ్యూనిటీ వాళ్ళు 1,5,00,000 ఆర్భాటంగా ఓపెన్ చేశారు మీరు 45వ వార్డులో. ఆ కమ్యూనిటీ వాళ్ళు 1,5,00,000కి మీరే 7,500 రేటు డిసైడ్ చేశారు. ఆ 7,500 మూడు నెలలు 7,500 ఎంత వస్తుందో మీరు మున్సిపల్ ఆఫీస్లో మీరు తెలుసుకోండి. అది మొత్తం దాన్ని ఎలా శిలాఫలకాలు అయిపోయినాయో చూడండి. అదే ఇప్పుడు మా ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ మేము తీసుకెళ్ళాక, మాదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గర తీసుకెళ్ళాక 38 లక్షలు సిఆర్డీ పన్నులు వచ్చి వాళ్ళే కంపెనీయే తయారు చేసేలా చేస్తున్నారు. ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. వెళ్ళి చూడండి ఎంత స్టాండర్డ్ గా చేస్తున్నారు. 1,5,00,000 ఎక్కడ, 38 లక్షలు ఎక్కడ. మీరు కూడా ఒకసారి వెళ్ళి దాన్ని పరిశీలించుకోండి. ఆవ భూముల్లో నువ్వు చేసిన అవకతవకలు రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. ఆ భూములు ఎన్ని కోట్లు తిన్నారో, ఎన్ని కోట్లు తీసారో తెలుసు. ఆ భూముల్లో మా స్లమ్, మా 5 వార్డుల ప్రజలకి మీరు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టాలు దేనికి ఉపయోగపడట్లేదు. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ చేసుకుందాం పెట్టుకుందాం అంటే అసలు ఆ పట్టాలు మీకు ముందే ఇచ్చేసారు కదమ్మా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి దేనికి ఉపయోగం లేకుండా పోయింది పట్టాలు. ఇప్పుడు ఆ జనం అందరికీ 5 వార్డులు కోరి ప్రజలందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? నాకు 2-3 రోజుల నుండి చాలా ఫోన్లు వస్తున్నాయి. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ అసలు మాలోనే మాకు బోళ్ళ అవకతవకలు ఉన్నాయి, నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి మా ఎంపీ గారు విమర్శించడం ఏంటని చెప్పి నాకే ఫోన్ చేసి నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను పూర్తిగా ఫోకస్ చేస్తే నేను చేసిన మీ వెనకాల ఉన్న అనుచరులు ఎంతమంది ఎవరున్నారో ఏంటో కూడా మేము ఎప్పుడు ఇలాంటి ఫోకస్ పెట్టామనుకో, మీ ప్రెస్ మీట్ లో ఎంతమంది కూర్చున్నారో అంతమంది జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మామూలు శాంపిల్ కౌంటర్ మాత్రమే ఇస్తున్నాను నేను. తర్వాత ఇంకా చాలా మంది కౌంటర్లు చాలా మా దగ్గర ఉన్నాయి. తర్వాత మీరు 5 కమిటీలు ఇండోమెన్స్ కమిటీలు వేశారు. 5 కమిటీలు వేసే వాళ్ళు మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? సంవత్సరం లోపు మా ఎమ్మెల్యే గారు 14 కమిటీలు వేశారు. 14 కమిటీలు అభివృద్ధి చూసి మేము ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అప్పుడే మూడు కమిటీలు అప్పుడే గోదావరిగట్టు ఉమారామ కళ్యాణ దేవస్థానానికి ఒక గజస్తంభం ప్రారంభించారు. అలాగే ఆర్యాపురం సత్యనారాయణమూర్తి గుడికి మొన్న 20 లక్షలు ప్రజల డొనేషన్ తో చేశారు. ఇంకా ముందు ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంత డెవలప్మెంట్ చేసి చూపిస్తామో మీరు చూడండి. మీ కళ్ళతో మీరు చూస్తారు కనుక. మీరు వేసిన కమిటీల్లో మీ వెనకాల ఎవరైనా ఉన్నారో ఇప్పుడు వేసారు 5 కమిటీల్లో 14 కమిటీల్లో 5 కమిటీల్లో ఏ ఒక్కరైనా మీతో ఉన్నారు? అసలు మీరు చేసిన అభివృద్ధి మీరు సంవత్సరానికి ఒక కోఆర్డినేటర్ మార్చారు రాజమండ్రిలో. లాస్ట్ సంవత్సరం మీకు సీటు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కంగారుగా ప్రతి పనులు చేస్తారు. దేవి చౌక్ అనగా, పుష్పాల రేవ్ అనగా, కంబాల్జర్ పార్కులో ₹1 కోటి పెట్టి లైటింగ్ పెట్టారు మీరు. అది ఉందా ఇప్పుడు అక్కడ? దిండుమా చేశారు. అది ఏమన్నా ఉందా? ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ ఇప్పుడు కింద మాట్లాడితే ఫ్లైఓవర్ విమర్శిస్తున్నారు మీరు. ఫ్లైఓవర్ లో ఎంత గోతులు ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూడండి. మొన్న మీడియాలో కూడా మన మధ్య కొంతమంది మీడియా వాళ్ళు కూడా గోతులు తీసి కూడా పెట్టారు ఎంతమంది పడిపోతున్నారు అని. కింద అటు ఇటు వేసిన రోడ్లు కూడా వెంటనే పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మరామతులు చేస్తున్నారు. మీరు మా మీద బుర్ర జల్లడం కోసం మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు మీరు తట్టుకోలేక మీరు ఎన్ని మమ్మల్ని చేయడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మీ చేసిన అవినీతి పనులన్నీ బయట పెడతారేమో అని భయం వేసి ముందు జాగ్రత్తగా మా మీద బుర్ర జల్లుతున్నారు మీరు. అది దృష్టిలో పెట్టుకోండి మీరు. అవి మాట్లాడతాం. నేనే చేశాను అని చెప్పి ఆయన ప్రమాణం చేయగలుగుతారండి. అది ఆయన చేయమనండి. చేసి నేను టెస్ట్ చైర్మన్ అయ్యాక నేను ఏదైనా చేస్తే గతంలో 5 సంవత్సరాల్లో
వాళ్ళ గవర్నమెంట్ లో ఎంతమంది ఏమేమి చేశారో అవన్నీ కూడా లిస్ట్ పెట్టుకోమని. సార్ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా సార్. అప్పుడు కూడా ఈ మాజీ కార్పొరేటరే. మరి ఈయన అప్పుడు ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తే ఆ ప్రభుత్వం ఏం చేసింది? మరి ఎందుకు పట్టుకోలేకపోయింది? మళ్ళీ ఎందుకో నన్ను కేకేసి మిథున్ రెడ్డి గారితో మాట్లాడించారండి. నన్ను 2 సార్లు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. నన్ను చైర్మన్ నా మీద ఒత్తిడి తెచ్చారు. డిపార్ట్మెంట్ తో కూడా పిలిపించారు. డిపార్ట్మెంట్ తో కూడా పిలిపించి నన్ను చేరమని చెప్పి నేను చేరలేదని కక్షతో నాతో ఇవన్నీ పెట్టి బురదలుతారు. నాకు 3 టౌన్కి ఫోన్ చేసి నాకు ఏమైనా కేసులు ఉన్నాయో తిరగేయమని చెప్పారు. నన్ను రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. నాకేమన్నా అన్ని తెలుసుకున్నారు కదా ఆయన, నాకు ఏం కేసులు ఉన్నాయో నాకేమున్నాయో అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన. అన్ని ప్రయత్నాలు కూడా కావాలంటే 2 సార్లు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంటికాడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మా ఇంటికి ఎంతమంది వచ్చారో, రోజు ఎంతమంది పంపించారో, జగన్ గారు వచ్చి ముందు రోజు కూడా నా ఇంటికి 10 మంది వచ్చారు. మల్లపేటలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి అప్పుడు కూడా నేను అసలు కష్టమైనా నష్టమైనా నన్ను అన్ని విధాలుగా ఆదుకునే వాళ్ళు నా ఆదిరెడ్డి కుటుంబం అని చెప్పి నా ఆదిరెడ్డి కుటుంబంలోనే ఉన్నాను. నాకున్న బలాన్ని పెట్టి నాకు ఇప్పుడు ఈయన 2 ఎలక్షన్లు చేశారండి రాజమండ్రిలో. 2 ఎలక్షన్లకే మా 5 వార్డుల్లో 25 బూతులు ఉన్నాయి. 25 బూతుల్లో ఎప్పుడైనా ఏ బూతులో అన్నా వీళ్ళకి ఒక్క ఓటు మెజార్టీ వచ్చిందని చూపించమనండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు జక్కమూడి రామ్మోహన్ రావు ఉన్నప్పుడు కానీ క్వారీకి ఎప్పుడు మెజార్టీ. వీళ్ళు వచ్చిన తర్వాత క్వారీ మొత్తం అంతకుముందు ప్రతిసారి మా బూతుల్లో మేము మెజార్టీ ఇచ్చాం. మేము 10 వార్డుల్లో వాళ్ళకే మెజార్టీ ఇచ్చాం. ఈ రెండు ఎలక్షన్లో ఆయనకి ఎవక తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఈసారి ఇది కౌంటర్ వరకే. ఈసారి కానీ మళ్ళీ కానీ ఏమంటే పర్సనల్ లైఫ్ కూడా వెళ్తాం. ఈసారి పర్సనల్ గా ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. మేము అవి కూడా బయట పెడతాం త్వరలో. వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళు మొత్తం మేము ఏ వాలంటీర్లని బాధ పెట్టలే, ఏ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టలేదు ఇప్పుడు కూడా. అది నేను అసలు ఫోటో దాది కాదు. అది నేను 22 ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతి వెళ్ళాను. నాకు చుట్టూ అది ఎక్కడి నుంచి వస్తుంది? అది నాకు అది లేదు విగ్గి పెట్టుకోవాలి. లేకపోతే నేను ఏమన్నా లేకపోతే నేను 22 కోట్లంగల్పేట ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతి గుండె చేయించుకున్నాను. ఏంటంటే మరి అప్పుడు ఆ పాత ఫోటోలు ఉన్నప్పుడు అప్పుడే పెట్టచ్చు కదా. ఇప్పుడు లోకేష్ గారు వస్తున్నప్పుడు అది మేము అప్పుడే లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము దాన్ని ఆయన తట్టుకోలేక ఇప్పుడే ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మాట్లాడతారు ఉదయం పొద్దుట 9 గంటలకే చల్లిని కూడా చూడకుండా కోరి మీద 4000 జనం వచ్చారంటే అది మా గొప్పతనం. మా 5 వార్డులు మా ఇన్ఛార్జీలు గొప్పతనం. మేము ఎప్పుడు ఏ మీటింగ్ కి ఎవరిని 1 రూపాయి కూడా తీసుకురాం. మేము అసలు డబ్బులు ఇస్తామన్నా కూడా మీకు ఎవరో జనం రాడు. మీరు వేసిన ఇన్ఛార్జీలు మేము ఎవరికి డబ్బులు కూడా ఇవ్వం. అర్ధరాత్రి ఫోన్ వచ్చిన ప్రజల్లోకి 12 గంటలకు 1 గంట ఫోన్ వచ్చినా కూడా వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా మేము ఏ పని అన్నా మీ దాంట్లో ఉన్న నాయకులకు కూడా మేము పనులు చేసి పెట్టాం. కావాలంటే మీరు తెలుసుకోండి కొద్దిగా. మీరు అన్ని తెలుసుకున్నాకే కదా మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు. మీరు ఎన్నిసార్లు మీ ఇంటికి డైరెక్ట్ మిథున్ రెడ్డి గారితో మాట్లాడించారు మీరు నన్ను. నాకు ఎన్ని ఆఫర్లు పెట్టారు. ఇంకా అవన్నీ మీడియా ముందు నేను చెప్పట్లా. ఇంకా చెప్పి టైం వచ్చినప్పుడు అన్ని చెప్తాను. ఇంకా ఆయన మాజీ మార్గాన్ భర్తరామ్ గారు, నేను మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ్ణే. ఆయన వచ్చి నా వార్డు 45వ వార్డులో వచ్చి ఆయన పోటీ చేయమనండి. ఆయన పోటీ చేసి ఆయన గెలిస్తే నేను ఇంకా అసలు రాజకీయంలో ఉన్నాను. ఒకవేళ ఆయన కానీ ఓడిపోతే ఆయన ఏమన్నా రాజకీయం వదిలేస్తారా? అది చేయమని చెప్పండి, పర్వాలేదు. ఈవీఎంఎల్ఏ యూఎంఎల్ఏ అన్నారు మాటకి. మరి 2019లో మీకు 150 సీట్ వచ్చింది. అప్పుడు కూడా మీరు ఈవీఎంఎల్ మీదే గెలిచారా మీరు? అది కూడా మీ మనసాక్షి అర్థం చేసుకోండి. అది కూడా
మాట్లాడితే ప్రతి మీటింగ్లో ప్రతి దానికి ఈవీఎంఎల్ఏ. మీకు మీకు గతంలో మీకు కూడా 150 సీట్ వచ్చింది కదా, అప్పుడంటే మాకు 164 వచ్చినాయి. అప్పుడు మీరు 150 సీట్లో కూడా మీరు ఈవీఎంల మీద కదా గెలిచారు. అప్పుడు ఈవీఎంలే కదా ఉన్నాయి, ఇప్పుడు ఈవీఎంలే కదా ఉన్నాయి. మరి అప్పుడైతే ఈవీఎంల మీద గెలిచారా మీరు అప్పుడు? అది కూడా మీరు తెలుసుకోండి ఒకసారి మాట్లాడితే. ఈ ఫ్లెక్సీల్లో ఫోటోలు లేకపోతే కార్యకర్తలు తిట్టేవారు. మీ ఫ్లెక్సీల మీద నా ఫోటో ఏది, నా చిన్న ఫోటో ఏది అని చెప్పి. మా నాయకుడు ఎప్పుడు ఏ ఫోటోల గురించి ఎప్పుడు అడగడు అసలు. తెలుగుదేశం పార్టీ అంటే కోరి ఏరియా అంతా కూడా పట్టుకొమ్మలా ఉంది. ఇలాంటి ప్రదేశంలో ఇలాంటిది జగన్ తరపుని వైఎస్ఆర్ పార్టీకి జనాలు రావాలి అంటే ఇక్కడున్న నాయకుల మీద బురద జల్లాలి. ఆ బురద జల్లడం అనేది ఏంటంటే కొయ్యల రమణ గారిని ఆయన్ని టార్గెట్ చేసేసి, మీరు గతంలో ఉన్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ గతంలో అధికారంలో ఉంది, ఇక్కడ నుంచి బోళ్ళు జనాలు ఉన్నారు, మరి అప్పుడు ఏం చేశారు మీరందరూ? అప్పుడు మీకు నోరు లేదా? అప్పుడు మాట్లాడటానికి అవకాశం రాలేదా? మొన్న లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారు వచ్చేటప్పుడు 4500 మంది పైన వచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, స్వచ్ఛందంగా వచ్చారు ప్రతి మహిళ కూడా. తెలుగుదేశం పార్టీ అంటే మహిళలందరికీ కూడా పట్టుకొమ్మ. వాళ్ళ కుటుంబ సభ్యులనే ఆలోచనతోటి అంత జనం 8:30కి ఇంట్లో పనులు ముగించుకొని కోరి ఏరియాకి 9 అయ్యేటప్పటికి జనం అంతా ఉన్నారు. ఆ రోజు నువ్వేం చేసావు? నువ్వు తట్టుకోలేకపోయావు. లోకేష్ గారు రావట్లేదు అని పెట్టావు. ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద ఒకటి, ఈ కోరి ఏరియాలో ఉన్న నాయకుల మీద ఒకటి నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనేది ఆయన సత్తాకి నువ్వు ఎక్కడ కూడా పనిచేయవు. ఎందుకంటే గులివెంత పోసకి నలుపేది తెలియదంట. అదే విధంగా నువ్వు చేసే పనులన్నీ కూడా నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరికి ఏం చేసావు కూడా గుర్తుపెట్టుకో. అంతేగాని ప్రతి విషయంలోనూ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఆయన వెనకాత ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒకటి చేసావు. ఇప్పుడు దేవాదాయ శాఖ కమిటీలు వేశారు. దేవాదాయ శాఖ కమిటీలు చైర్మన్లు అందరూ ఏంటంటే నువ్వు చేసే అన్ని కూడా బయటకు తీస్తారనే భయంతో ఈ రోజు వాళ్ళందరి మీద బురద చల్లుతున్నావు. అదే విధంగా మరి వైఎస్ఆర్ పార్టీలో నువ్వు ఎంత దుర్మార్గం పని చేసావు ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరికేం చేసావు? ఆ రోజు పట్టాలని చెప్పావు, మీ అందరికీ భూములు ఇస్తున్నాను, ఓట్లు నాకు వేయండి అని చెప్పి పట్టాలు ఇచ్చావు మహిళలకి. ఈ రోజు ఆ పట్టా ఏమన్నా 4 తీసుకోవడానికి కూడా పని చేయట్లేదు. ఏమన్నా పని చేస్తుందా? మా చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, ఆ పట్టాలు ఇచ్చి అందరూ కూడా మోసపోయి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం ఇద్దామని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇక్కడ మా ఆదిరెడ్డి అప్పారావు గారు అమలు చేయటం, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అమలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మన లోకేష్ గారు వచ్చేటప్పుడు చూడండి, యువ నాయకులు ఆయన ఏమన్నా నీకులాగా బస్సులో నుంచి కానీ కారులో నుంచి కానీ జనాలు చూడకుండా వెళ్ళిపోయాడా? అలా చేయలేదు. ఆయన జనాల్లో దిగి ఆ జనాల మధ్యలో తాము ఏకమయ్యి వాళ్ళతో పాటు నడిచాడు ఆయన. మీరేం చేశారు? కారులో ఉండి అద్దంలో నిండి ఎక్కడ నీకు బురద చల్లుతారని భయంతో, ఆ భయంతో నువ్వు వెళ్ళావు. అంతేగాని మా నాయకులు ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత అభివృద్ధి పని జరుగుతుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు వేసినవన్నీ ఎక్కడున్నాయి? గుంటలు. ఆ గుంటల్లో ఎంతమంది పడిపోయి యాక్సిడెంట్లు అయ్యాయి? ఈ రోజు ఎక్కడైనా గుంటలు కనబడుతున్నాయా? ఎక్కడైనా సరే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి అభివృద్ధి కనబడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. గతంలో నువ్వు 2-3 వార్డులు పెట్టుకున్నావు కోరి మార్కెట్ దగ్గర, కోరి ఏరియాలో. ఆ 2-3 వార్డుల్లోనూ అప్పుడు రమణ గారు, మొహమ్మడి సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఏదో ఉన్నారు కాబట్టి ఆ రోజు నీకు అందులో మెజార్టీ వచ్చేసింది. ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద బురద చల్లటానికి ఎలాగంటే, వీళ్ళు వస్తే నాకేదో మళ్ళీ మెజార్టీ వచ్చేద్దన్న ఆలోచనతో వాళ్ళ మీద బురద చల్లుతున్నాం. ఆ బురద అనేది చాలా తప్పు. ఒకటైతే నువ్వు తెలుసుకో, ఇక్కడ భరతరామ్ కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, మరి భరతరామ్ చేసిన అసలు కొంచెం కూడా అసలు మాట్లాడటానికి కూడా నాకు అనిపించట్లేదు. అతను ఏం చేశాడు? అభివృద్ధి ఏం చేశాడు? దేవచాకులను ఆ బళ్ళు మీద వచ్చేటప్పుడు టక్ 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 మన సౌండ్లు, అక్కడ ఎక్కడ పడిపోతామన్న భయం. మరి పుష్కరాలు రేవు, ఆ ఆటోలో ఎక్కేటప్పుడు కూడా భయం వేస్తుంది. అది నువ్వు చేసిన అభివృద్ధి? ఎంత తిన్నావు అక్కడ కప్పు శాస్త్రం పెట్టావు, అక్కడ ఎంత తిన్నావు? ఇలాంటి పనులే తప్ప నీ ప్రజలకు ఉపయోగపడే పని ఏదన్నా చేసావా? ప్రజలకు ఉపయోగపడి పని మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ఆ సత్తా ఏంటో నువ్వు చూస్తున్నావు కదా. ఆయన మీద బురద చల్లటం కానీ, మా కోరి ఏరియాలో కానీ, ఎక్కడైనా కానీ మా నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఖబర్దార్, మార్గాన్ని భరత్ చాలా జాగ్రత్తగా ఉంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై ఆదిరెడ్డి. మాజీ ఎంపీ మార్గాన్ భరత్
మా కోరిమా ఏరియాకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ ఆరోపణలు మీకు ఇప్పుడే గుర్తొచ్చినాయా? గత 5 ఏళ్ళలో కూడా మా నాయకులు చెప్పినట్టు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఒక్క కేసు అయినా పెట్టగలిగారా? ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే కేసు ఉండాలి కదా. ఎటువంటి కేసులు లేని ఒక వ్యక్తుల మీద మీరు వ్యక్తిగత కక్షలతోటి మీరు పిలిచినప్పుడు మీ పార్టీలోకి రాలేదని చెప్పేసి సమయం చూసుకొని ఏదో లోకేష్ గారి ప్రోగ్రాం డిస్టర్బ్ అయిపోద్ది, ఈ కోరి మీద ఏదో ఒక బురద జల్లేస్తే డిస్టర్బ్ అయిపోద్ది, అది ట్రాప్ అయిపోద్ది అని చెప్పేసి నువ్వు ఏదో భావించి టైం చూసుకొని ఏదో ఆరోపణలు చేసావు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆ సత్తా ఏంటో చూపించాం. లోకేష్ గారి పర్యటనని దిగ్విజయంగా కోరి మీద స్వాగతం పలికి, ఘన స్వాగతం పలికి మా నాయకుల సత్తా ఏంటో మేము చూపించాం. ఏ రోజైనా సరే మీరు ఇటువంటి కార్యక్రమాలు కోరి మీద చేయగలిగారు? పోనీ మీరు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని లెక్కేసుకుందాం. కోరి మీద మీ 5 ఏళ్ళలోని ఎన్ని లక్షలు, కనీసం లక్షలు కాదు, 1 లక్ష రూపాయల వరకు కూడా ఎక్కడ చేసినట్టు మాకు తెలియదు. ఈ రోజుని ఈ సంవత్సరాల కాలంలో దాదాపుగా 10 కోట్ల రూపాయల వర్కులు ఈ ప్రాంతంలో ఈ 5 వార్డుల్లో ఏరియాల్లో జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ దాదాపుగా ఒక 5 కోట్ల వరకు కూడా వర్కులు పూర్తయిపోయి ఉన్నాయి. వచ్చి ఒకసారి చూసుకో, తెలుస్తా ఉంది. నువ్వు ఇలాంటి అభివృద్ధిని చేయలేవు, చూడలేవు, ఓర్చుకోలేవు. మా నాయకుల మీద, మా కోరి ప్రాంతంలో ఉన్న నాయకుల మీద తప్పుడు బురద ఆరోపణలు జల్లేస్తే అలా జల్లుకొని కాలం గడిపేసి తెలియని వాళ్ళకి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏదో ప్రచారం చేసి అబోధ కల్పనలు సృష్టించి మమ్మల్ని అడ్డుకోవాలంటే అది నీ తరం కాదు. ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రిలో చేస్తున్న అభివృద్ధి దాంట్లో చూడు, తిరుగు వాటిలో తిరిగితే నీకు తెలుస్తూ ఉంటది, లేదంటే రిపోర్టులు తెచ్చుకో, తెలుస్తూ ఉంటది. అంతేగాని ఏది వ్యక్తిగత దోషణలకి, వ్యక్తిగత ఆరోపణలకు వెళ్తే మరి మీరు ఎంత శ్రీరామచంద్రుల్లో ఏంటో అందరికి పబ్లిక్ కి తెలుసు. మరి ఆ వ్యక్తిగత జోలికి వెళ్ళిపోయి ఎవరిదేదో తెలుసుకుందాం అంటే మొత్తం అందరు బయోడేటాలో తీసేసుకుని ఇంకా రోజుకి ప్రెస్ మీట్లు పెట్టుకుంటే బాగుంటది. మీ దగ్గర మేము ఇంకా కూడా మా ఆదిరెడ్డి వాసు గారు సూచనల మేరకు, మా పార్టీ సిద్ధాంతాల మేరకు వ్యక్తిగత అంశాల జోలికి ఇంకా వెళ్ళలేదు. మీరు ఇంతటితోటి మా నాయకులపై వ్యక్తిగత బురద జల్లడం కార్యక్రమాలు మానుకుంటే మేము ఇంతటితో ఆగుతాం. లేదంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళాలంటే అందరూ వ్యక్తిగత జీవితాలు కూడా బయట పెట్టేసుకుని రోజుకి ప్రెస్ మీట్లు పెట్టుకొని మొత్తం మీ పరుగు మొత్తం పోయి ఇంకా పబ్లిక్ లో తిరగకుండా అయిపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.